మహర్షి పుత్రుడైన రుచీకుడు వచ్చి రాజు కుమార్తె సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. ఆశ్రమవాసి అయిన రుచీకునికి తన కుమార్తెని ఇవ్వటం ఇష్టంలేక గాధిరాజు వింత షరతు పెడతాడు. ఒక్క చెవి నల్లగా ఉన్న తెల్ల గుర్రాలు 1000 కావాలి, ఇవి తెస్తే నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. గాధిరాజు కోరిన గుర్రాల కోసం గంగానదీ తీరంలో వరుణదేవుణ్ణి ప్రార్థించాడు రుచీకుడు. అశ్వాలు వరుణదేవుని ఆధీనంలో ఉంటాయి. ఆయన ప్రార్థనను మన్నించి గంగానది నుంచి 1000 నల్లచెవి తెల్లగుర్రాలను రుచీకునికి ఇస్తాడు వరుణుడు. ఇవి కనిపించిన ప్రదేశం పేరు అశ్వతీర్థం అంటారు. రుచీకుడు నల్లచెవి తెల్లగుర్రాలు 1000 తేవటంతో ఆశ్చర్యపోయిన గాధిరాజు తన కుమార్తె అయిన సత్యవతిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమై ఆశ్రమానికి వచ్చిన కుమారుణ్ణి కోడల్ని చూద్దామని భృగు మహర్షి రుచీకుని ఆశ్రమానికి వచ్చాడు. కోడలి వినయ